ఏంటిది అది? ఏమండ? ఎక్కడిది అది? ఆడ తెచ్చినావు మళ్ళీ అన్నీ పెడతాను పాత దానికన్నా మీ ఇంటికాడ పెట్టరాప. పోయి తప్పని పెట్టరాప. ఆన్నే బెండ గింజలు పెట్టినావు, ఆన్నే కాకరకాయ చెట్టు అంటాను, అన్నీ ఒక్క కాన్నే. ఈయన తులసి చెట్టు ఉంది. దీన్ని తొవ్వేది ఇంకోటి ఆడబోగొట్టిరో ఏమో. అమ్మో తొవ్వేది పట్టుకరా. మన ఉల్లిగడ్డలకి వేసినాంగా. మిమ్మల్ని ఏమన్నాలో ఏమంటావు? నీ ఇష్టం, ఏదో ఒకటి అయితే అనరాదు. ఏదనుకుంటుంటే ఎట్లా చెప్పు. వేయలే అట్టుగా అంటాను. ఆంటీ పరదా తీసుకెళ్ళలేక ఈయనే ఉంది. ఇంటి పని అయిపోయింది, ఈయనే ఉంది. దొరికిందా? వాళ్ళు చెట్టు తీసేస్తారు. వేప చెట్టు అయితే తీసేసారు ఫ్రెండ్స్. అటు సగం నరికేసారు అనమాట. ఇప్పుడే ఇక మందార చెట్టు కూడా తీసేస్తారేమోనని నేను చిన్న కొమ్మ తెచ్చి అయితే ఇక్కడ పెట్టుతాను. ఇంతకుముందు అయితే పెట్టిన ఫ్రెండ్స్, అది ఎండాకాలం పెట్టడం వల్ల నీళ్లు తగలక చచ్చిపోయింది అనమాట. మొలిచింది, ఒక పువ్వు కూడా పూసింది. అదే 2 పూలు పూసింది, చచ్చిపోయింది. మరి ఇక్కడ పెడతాను ఎందుకు? అది మొత్తం రాళ్ళు తక్కువ ఉన్నాయా? ఆడ గుబురు గుబురు పెరుగుతుంది అంతా. ఏం కాదు, ఫస్ట్ పెరగాలి. లోద్దియేనా? బోర్ అయిపోద్దామా? చాలా లోతుండాలి. 5-6 కండాలు ఉంటే అలా పెడితేనే ఏర్లు. చెప్పు, నాకు తెలియదు. చాలు పెట్టిగాళ్ళ ఇంక పెట్టు. అమ్మా హోంవర్క్ కంప్లీట్ కాలే ఇంకా? ఇప్పుడు ఏమేమి రాసినావు? టేబుల్ బుక్కులనా? తీసుకోపో. స్కేల్ పెట్టకి. మమ్మీ చెట్టు పెట్టింది బిడ్డ. రేపు పొద్దున స్కూల్ పెట్టేటప్పుడు పూలు పెట్టుకొని పోరే. పెట్టింది ఎవరు బిడ్డ? మమ్మీ. మమ్మీ కదా పెట్టింది చెట్టు. చాలు. హరి తలకాయ గిట్ట ఏమైనా ఖరాబ్ అవుతుంది ఏంది నీకు? ఎందుకు అది అంత పెద్ద మండి ఇరిచిన? నేను ఏంది గిట్ట చేస్తాను ఇలా? అట్నే ఉంటుంది కదా ఇక. అది దీనికి బొక్క పెట్టాలి. మండతో పాటు నువ్వు కూడా పెట్టేటుంది అలాగే. బొక్క చూసుడు కాదు, దీనికి గిన్ని పిందెలు ఉన్నాయి. నిన్ను ఎవడు మండిరమ్మన్నాడు చెప్పు? అట్లుండనే ఇక రాయి, అల్లోకి రాయి అంతా. ఇవాళ ఎట్టెట్ నువ్వు చేస్తాను ఏంది బిడ్డ? మమ్మీ కొంచెం ఉంటే ఆ మండతో పాటు మమ్మీ కూడా అలా పోయేది. జామ చెట్టు మొలిచిందిరో మాకు ఇక్కడ ఒకటి. పెద్ద ప్లానింగే ఇది. చిన్న ఇలా కూడా దిగబడతాను. మొత్తం పందికొకే పోతలు ఉన్నాయి. మండ తీసుకొచ్చి పెట్టిన, దీని వరకు పెరిగింది. మరి ఇంకా పెద్దది ఉండాలి కదా, అందుకే పెద్ద మండ ఇరిచిన. అది పెరిగినాక జామ చెట్టు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాయి ఇక డైరెక్ట్. కాకరకాయలు అవి చిన్న కాకరకాయలు అయితేనే ఉంచుతాను నా చెట్టును. పెద్ద కాకరకాయలు అయితే మాత్రం తీసేసుడే. చెట్టు పెరిగా నేను ఫ్రై దాకా పోకబ్బా. కాయలు కాయని ఫస్ట్ అయితే ఏకంగా ఫ్రై కాడిపోయాను. కూర వండరాదు? అదేనికి అట్లా స్పేర్లు ఉండని అంటవా? ఇంకేంటి
ఇంకేమో అనుకున్నా. ఏదో తెంపుతాను, తోటకూర బచ్చల కూర ఏదో తెంపుతాను, చేయి కడుక్కున్నా. అవో తెంపినా కొద్దిగా చూడు. ఏంది అది? తోటకూర తోటకూర కొంచెం గంగ తోటకూర గంగపాయల కూర తోటకూర గిత్త తెంపిన. ఇంకా కొద్దిగా ఉంది. ఇక బయటికి అయితే పోయి ఇక గీత పట్టుకొని వచ్చినాం ఫ్రెండ్స్. చెవులకైతే రిచ్చికి పెద్ద అమ్మకి నాకు. ఎట్లున్నాయమ్మా? బాగున్నాయి కదమ్మా రిచ్చు? నీ పెట్టుకున్నట్టుంది. నా పెట్టలే. నీకు ఇష్టమైన కలరా? బాగున్నాయి, చెవులు బాగున్నాయి. ఇక తోటకూర గిత్త తెంపిన. ఇక చెట్టు పెడదామని ఈ పొదలు పెరుగుతానే బాగా. పూలు పోతాయిగా ఈసారి. అమ్మో నీ చూపెట్టావా? అమ్మా నీ చూపెట్టావా? మండలు మొత్తం తెంపేస్తాను. ఏంటి కొత్త చెవులా? ఇయర్ రింగ్స్ కొత్తయా? బాగున్నాయి. ఏమో హోంవర్క్ అయిపోయినాకనే రాసుకోవాలి చెప్తానా. హోంవర్క్ అయిపోయినాకనే రాసుకోవాలి కాదు, హోంవర్క్ అయిపోయినాకనే ఆడుకోవాలి. ఏంట్రా ఏమైంది ఇవాళ? ఏంటి మంచినీళ్ళలో ఏమన్నా కలుపుకొని తాగావా? వర్షం పడ్డది కదా, నీళ్ళు ఏమన్నా మారినాయి కావచ్చు. నీళ్ళ ప్రభావం ఉంటావా? అన్నం కూర అయితే మంచిగా వండుతావుగా. అన్నం ఉంది, కూర అయితే ఇప్పుడు ఇదే ఫ్రెండ్స్. ఇక ఈ పూటకి తోటకూర చూడగానే పెద్దోడు చపాతీ అంటాడు. చపాతీ చేయాలి. ఏ నువ్వు ఇంటికాడ ఉంటేనే చపాతీ. ఇప్పుడు నువ్వు చపాతీ చేయడం కొరకు నేను ఇంటికాడ ఉండాలా? ఏం వద్దులే, ఇంటికాడ ఉన్నప్పుడు చపాతీ చేస్తా అని చెప్తాను. పర్లేదు, తలకాయ పని చేస్తాను. మొత్తం పోయిందేమో అనుకున్నా. చెక్ చేస్తాను. ఇప్పుడే కదా తలకాయ పని చేస్తాను అన్నది. చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఇవి. ఇక దీనికైతే మళ్ళీ ఏమి ఇగురు అయితే రావట్లేదు అనమాట. కడిగి పెట్టు, కడిగి మళ్ళీ పెట్టు, ఏర్లు కడిగి మళ్ళీ పెట్టు. అదే అనుకుంటా, కొత్త ఇగురులు వస్తాయి. అయితే ఇది ఇక ఇగురు రాదనేసి తీసేసిన అనమాట. దెబ్బ తగులుతుందా? ఇగో అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్, మళ్ళీ మొలుస్తున్నాయి అనమాట. నాకైతే దెబ్బ తగిలింది. వీడియో కట్ చేసినాక మా ఆయననైతే కొడతా అనమాట. అది తోటకూరగా ఎందుకు పడేస్తానా? అది ఎంత అవుతుంది ఉడికి? ఈ పూటకైతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక కింద అయితే గంగవాయల కూర ఉంది, పైన అయితే తోటకూర ఉంది. రెండు మిక్స్ చేసి అయితే ఒక 2 ఉల్లిగడ్డలు కోసి అయితే వండుతా అనమాట. ఈ పూటకైతే గిట్నే వెళ్తూ ఉంటుంది అనమాట వర్షాకాలం మొత్తం. మా ఇంట్లో ఒక పూట అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక సరే, ఇప్పుడు అది కడుగుతావా? కడిగి కోస్తావా? లేదు, ఇప్పుడు ఇది పక్కా పెట్టేసి నేను ఒక 4-5 రోజుల తర్వాత టీ పెట్టుకోవాలి. బా వెళ్తురు బాగుంది. ఉండని ఇట్నే ఉండని. అరే అరే తీయక మేము ఇందాక బజార్ పోయి వచ్చినాం కదా ఫ్రెండ్స్, అందుకని నేనైతే డోర్ తీయలేదు అనమాట. ఈ రూమ్లోకే రాలేదు నేను ఇందాక నుంచి, అందుకని ఆ డోర్ అయితే పెట్టే ఉన్నది. కూర అయితే ఇవాళ ఆలుగడ్డ కూర అయితే వండినా. పిల్లలు అయితే రాగానే ఇక అన్నం అయితే తిన్నారు. మేమైతే మధ్యాహ్నం అన్నమే తినలేదు, పొద్దున అన్నమే మధ్యాహ్నం తిన్నాం. అందుకే ఇక మా ఇద్దరిది అయితే, మా ఆయనది నాదైతే ఇక అట్నే ఉన్నది అనమాట. ఏమంటున్నా అంటే మా ఆయననే నాదైతే ఉండని, నాది తినకు, బ్యాంకులో వేసుకుంటా. బ్యాంకులో వేసుకుంటా నేను, అనవసరంగా ఎందుకు మొత్తం ఆగం చేస్తున్నా. అన్నం బ్యాంకులు ఇస్తారని ఇంట్రెస్ట్ కలిసి వస్తుంది. పాలున్నాయి ఇంతకి? పాలున్నాయి ఫ్రెండ్స్. పూర్తిగా చెప్పని పాలేదు, ఏం చెప్పినా కూడా మళ్ళీ నేను మర్చిపోతా. చెప్పు, ఇప్పుడు చెప్పు. ఏం లేదు, ఇక పాలు మొత్తం అయ్యానా? నిన్ననే కదా తెచ్చింది నేను. నైట్ ఒక గిలాసు తాగలేను. నేను తాగినా చూసిన వద్దంట, అందుకే నేను తాగలేదని డిమాండ్ చేస్తావు కాబట్టి నేను వద్దని చెప్తాను. పిల్లలు వచ్చినాక అయితే రోజు నిన్ననే చెప్పిన ఫ్రెండ్స్ వాళ్ళకి, నిన్న మొన్న చెప్పిన రాగానే అయితే అన్నం తినకండి, రాగానే అయితే అన్నం
అయితే తినాలి, తిన్నాక నేను హోంవర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలనేసి చెప్పిన. సరే అని ఇక వాళ్ళైతే చెప్పిరు అనమాట. ఇక రోజైతే రాగానే మమ్మీ అన్నం అనేసి అడుగుతారు. ఇక 3 పూటలు అయితే అన్నం తింటే కొంచెం బ్యాగులు కూడా మోస్తారు కదా కొంచెం, అందుకే తినమన్నా. తోడకూర మరి నువ్వు తింటావా ఇంతకి అన్నంలోకి? తింటా. ఉబ్బదిస్తుంది వాన కానీ అసలు ఇంత ఇబ్బంది పెడతాను వాన. నేను అన్నప్పుడు నువ్వు అనకే. తక్కువే ఉంది అన్నం, మళ్ళీ దానికి పోయి బియ్యం. మన ఇద్దరికి అయితే సాయంత్రం పిల్లలకి నోటిఫికేషన్లు వచ్చి టటా ఉంటుంది. అన్నం అయితే వండుతా పిల్లలకి. ఇవాళైతే వీడియో అయితే లేట్ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే మేము ఒక మిస్టేక్ అయింది అనమాట. ఏంటంటే వైఫై ఈరోజు అయిపోవాల్సి ఉండే 25వ తారీఖు అయితే అయిపోయింది అనుకోని మధ్యాహ్నం కొద్దిసేపు సిగ్నల్ రాలేదన్నమాట, వైఫై సిగ్నల్ అయితే అయిపోయిందేమో అనుకొని ఇక మా ఆయన నేను అనుకొని బంద్ చేసినాం అనమాట. వైఫై స్విచ్ బంద్ చేయగానే మళ్ళా ఎందుకు వైఫై అని ఫోన్ చేస్తే ఇక రీఛార్జ్ చేసుకుంటే అయిపోతుంది కదా అనేసి ఫోన్ చేస్తే తర్వాత బయట వేస్తాను ధూప్ అవుతాను. కూల్ వాటర్ తాగుదని చెప్పిందా? వర్షాలు పడతానే మళ్ళీ అయిపోయి వేడైనాయా? కాలేదు. పక్కన వాళ్ళు చెట్టు నరుకుతా ఉన్నారులే కానీ ఇంకా బాగా చెప్పేసి క్లైమేట్ ఇంత చేంజ్ అయింది అసలు. వర్షం మొబ్బరిస్తుంది బాగా. ఏం చేస్తారమ్మా మీరు? ఏం ఆట ఆడతారు? టీచర్ ఆట. కొత్త బుక్కులు అయితే తీయట్లేగా. గాడి కూడా మీద పడ్డది, మండ పడ్డది. మండలు నడిపిస్తారట్టుంది. చెట్టు మొత్తం తీయట్లే. ఓకే అండి, ఇక పని అయితే చేసుకుంటే సాయంత్రం పని. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.